ಆ ಏಡುಕೊಂಡಲ ಎಂಕನ್ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟೋ ಪುಣ್ಯ ಮಾಡಿರ್ಬೇಕು. ಎಂತೋ ಅದೃಷ್ಟ ಉಂಟೆ గాని ఎంకన్ స్వామిని ನೋಡಕ್ಕಾಗಲ್ಲ ಅಂತಿರ್ತಾರೆ. ನಮಸ್ಕಾರ ಕೇವಲ మా ఎంకన్ స్వామిని చూసేకే కాదు, వెంగమాంబలన్న ఆ స్వామి ప్రసాదం తినಬೇಕು ಅಂದ್ರೂ అಷ್ಟೇ అదృಷ್ಟ ఇర్ಬೇಕು. మన తిరుమల దినము సుమారు 75,000 ఇంకా 1,00,000 జనం వరకు ప్రసాదం సిక్తుంది. ఆ ప్రసాదం రుచి ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ ಅಂದ್ರೆ ಆ ತಿಮ್ಮಪ್ಪ ಸ್ವಾಮಿನೇ వచ్చి భక్తుల కోసం ప్రసాదం చేసినట్టు ఉంటుంది. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಸರಿ ಆದ್ರೆ ಅನ್ನ ಸಾಂಬಾರ್ ಬಡಿಸಿ ಒಂದು ಕ್ಷಣ ಕೂಡ ಕಾಕುన్నట్లే బిరిబిరిన రసము మజ్జిగ పోసి పెడతారు. బిరిని తిమ్మకే ఆగಲ್ಲ. అయినా అంతమంది జనంలో ఇంకా నిదానంగా వడ్డియాలంటే కష్టమేలేండి, ఏం చేసే కయ్యలు. ಜಾಸ್ತಿ ಜನ ಇಲ್ಲಿ ಹೊರತುಂಬ ಪ್ರಸಾದ ಸಿಕ್ತೈತೆ ಅಂತ తెలియకుండా కొండమింద డబ్బులు ఇచ్చి రుచి పచి ఇల్దంగిర ఊట ಮಾಡ್ಕೊಂಡು కష్ట బీళ్తారు పాప. అట్లా మన తిరుమల వెంగమాంబలన్న ప్రసాదం సిక్తుందని తెలియకుండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. పాపం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వెంగమాంబలన్న తినేసి బయటకు వస్తే ఇట్లా మిషన్లు కానొస్తాయి. నా ಹೊರಗಡೆ ದುಡ್ಡು ಕೊಟ್ಟು ತಿಂಬ ದುಡ್ಡನಾಗ ಅರ್ಧ ఈతను డొనేట్ చేస్తే ఇంకొక నలుగురికి మంచి భోజనం సిక్తుంది. ఇంకా ఈ వీడియోకి ఇంతే అన్నో, ಇನ್ನೊಂದ್ ದಿವಸ ಇನ್ನೊಂದ್ మంచి వీడియోలో సిక్తాము. ఇప్పుడు పోయేస్తామన్నో, టాటా.